హలో ఫ్రెండ్స్, ఈరోజు జిఎస్టీ గురించి మనం డిస్కస్ చేద్దాము. చాలా మందికి కొన్ని సందేహాలు అడుగుతున్నారు. తరచుగా మాట్లాడే గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ముందుగా అసలు జిఎస్టీ అంటే మీకు బ్రీఫ్గా చెప్తాను. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీని గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను. జిఎస్టీ అనేది మనకి 2017లో స్టార్ట్ అయింది. అంతకుముందు సో మెనీ ట్యాక్సెస్ ఉండేవి. అంటే వ్యాట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అలా ఉండేది అనమాట. ఆ తర్వాత జిఎస్టీ విత్ 4 స్లాబ్స్ అనేది రావడం జరిగింది. అది ముందుగా 5%, 12%, 18%, 28% ఈ విధంగా 4 స్లాబ్స్లో ఉండేది. ఇప్పుడు జిఎస్టీ 2.0లో కూడా 4 స్లాబ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 0% ఒక స్లాబ్, 5% ఒక స్లాబ్, 18% ఒక స్లాబ్, 40% ఒక స్లాబ్. అయితే మనకి ఈ 40% అనేది మనం చూస్తే ఇప్పుడు మనకి టొబాకో, పాన్ మసాలా, షుగరీ బెవరేజెస్, అలాగే హై అండ్ కార్స్, లగ్జరీ గూడ్స్, అంటే లగ్జరీ అండ్ సింగ్ గూడ్స్ అంటారు అనమాట. దీని మీద మనకి 28% ప్లస్ 22% సెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది మీకు బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాను. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అనేది మనకి చూస్తే ప్రతి ఇండివిజువల్కి ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ మనకి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఇట్లా. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు అంటే దీని గురించి మనకు అవసరం లేదు, కానీ అయినా కూడా మీకు చెప్తున్నాను. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు 100 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనుకుంటే, అంటే ఇప్పుడు మీకు చూస్తే ఒక పెన్ను ఉందనుకోండి, ఒక పెన్ను, ఆ పెన్ను మీద 100 రూపీస్ ఎంఎఫ్డి ట్యాక్స్ ప్లస్ 20 రూపీస్ ట్యాక్స్, న్యూ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఉంటుంది అన్నమాట. దీని గురించి ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి దాని గురించి నేను తర్వాత మనం ఇంకొక వీడియోలో చేసుకున్నప్పుడు ఇంకా మనం క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు జిఎస్టీ వేవర్ అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటే దీని గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను. అంటే వేటి మీద జిఎస్టీ వేవర్ ఉందో చూద్దాం. అంటే ఇప్పుడు ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆఫ్టర్ 22/9/2025 వీటి మీద వేవర్ అనమాట మీకు 0% స్లాబ్లోకి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు మీ అప్లికేబుల్ డేట్ ఏదైతే ఉంటుందో, పేమెంట్ డేట్ అంటే పేమెంట్ ఏదైతే ఉంటుందో జిఎస్టీ ఉంటుంది. సపోజ్ మీకు 15th సెప్టెంబర్ 2025 ఉందనుకోండి, ఆ 22nd నుంచి మనకి జిఎస్టీ వేవర్ ఉంది. కాబట్టి ఈ 15th సెప్టెంబర్ లోపల ఉన్నవి ఏవైతే ఉన్నాయో, 15th సెప్టెంబర్, 21st సెప్టెంబర్ ఏవైతే డ్యూ డేట్స్ ఉంటాయో వాటికి మాత్రం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం నుంచి వేవర్ ఉంటుంది అనమాట. అంటే 22nd నుంచి వచ్చే డ్యూ డేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే మీకు 28th డ్యూ డేట్ ఉంది సెప్టెంబర్ అనుకోండి, 28th సెప్టెంబర్ ఉంది కాబట్టి దానికి వర్తించదు, దానికి వేవర్ ఉంటుంది. బిఫోర్ 22nd లోపల ఉన్నదానికి జిఎస్టీ మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ రైజ్డ్ అనమాట, అప్లికేబుల్ డేట్ అంటుందని. పెయిడ్ బిఫోర్ 22/9/2025. బట్ పాలసీస్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ 22nd అనుకోండి, దానికి జిఎస్టీ ఉండదు. ఒకవేళ కొంతమందికి తెలియక 28th డ్యూ డేట్ ఉన్నవి 22nd లోపు పే చేసి ఉంటే అది రిఫండ్ ఇస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. నాట్ టు బి రిఫండెడ్ అనమాట. జిఎస్టీ ఈజ్ పెయిడ్ అనమాట. ప్రీమియం పెయిడ్ ఈజ్ పెయిడ్. ఓకే,